నమస్తే నమస్తే. నాకు మీ దగ్గర నుంచి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే పొలిటికల్ పార్టీస్ మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడించాలని నేను వెయిట్ చేయించాను. సారీ. సో సార్, ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు పార్టీలను పిలవడం అనేది రాంగ్ ఏమైనా ఉందా? రిజిస్టర్డ్ పార్టీలను మాత్రమే పిలవాలనే కండిషన్స్ ఏమైనా ఉంటాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దొంగ ఓట్లకు సంబంధించి ఈ రోజు కొత్త పాయింట్ కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మొన్న ఎప్పుడో బోండమ్మ గారు విజయవాడలో ఒక ఇంటికి వెళ్ళి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పని వాళ్ళ ఆ ఇంట్లో ఏదో 200 దొంగ ఓట్లు ఉన్నాయంటే చూడడానికి వెళ్ళారు. వెళ్తే ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాట్లాడితే వాళ్ళు చెప్పారు, మా ఇంటి పేరు మీద 196 ఓట్లు ఉన్నాయి సార్ ఇవి అని చెప్తూ ఆయనేమో వైసీపీ వాళ్ళు ఓట్లు చేయించారని వెళ్ళినట్టున్నారు. పాపం ఆ ఇంట్లో లేడీ ఏమంటుందంటే, సార్ 2018 నుంచి కంప్లైంట్ చేస్తున్నాం సార్, తీయట్లేదు, ఇట్లే ఉన్నాయన్నది ఆమె. అంటే నేనేం చెప్తున్నా అంటే చాలా చోట్ల అది ఎప్పటి నుంచో నడుస్తుంది సంస్థాగతంగా. ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ తీయటం, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తీయటం, అది నడుస్తూ ఉంది. దీన్ని ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయలేకపోతుంది? ఆధార్కి ఓటర్ కార్డుని లింక్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. దాన్ని ఎందుకు చేయడంలో డిలే అవుతుంది? ఒకటి, ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఒక అంశం, రికగ్నేషన్ రావడం రెండో అంశం. రిజిస్టర్ చేసుకున్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ కూడా పిలవాలని రూల్ ఏం లేదు. అవి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దానిని బట్టి అవి రెగ్యులర్ గా పోటీ చేస్తున్నాయా చేయలేదా అనే దాన్ని బట్టి పిలుస్తారు. అంటే వాళ్ళు ఇన్వైట్ చేయదలుచుకుంటే. పిలవకూడదని ఏమైనా ఉందా? లేదు. మరి అందువల్ల ఏంటి, పిలవకూడదని లేదు, పిలవాలని లేదు. అది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఎవరు పిలవాలంటే వాళ్ళు పిలుస్తారు. అది పిలిచే పర్ఫార్మెన్స్ చూస్తారు. ఇప్పుడు వేల కొద్ది రిజిస్టర్ అయి ఉన్నాయి పార్టీలు. అవన్నీ ఫంక్షనింగ్ లేవు కదా. అవును అవును. ఇవాళ ఫంక్షనింగ్ లో ఏ పార్టీ ఉంది? ఇప్పుడు జనసేన తీసుకున్నాం. జనసేన ఫంక్షనింగ్ లో ఉంది కదా. 14లో పోటీ, 19లో పోటీ చేసింది. ఓడిపోయారే గెలిచారు తర్వాత సంగతి. ఫంక్షనింగ్ లో ఉంది పార్టీ. అందువల్ల ఏంటి, పార్టీని ఏదైనా సమావేశాలకు పార్టీలు పిలిచేటప్పుడు పర్ఫార్మెన్స్ చూసి ఆ పార్టీలు రంగంలో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి, ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని పిలవకుండా ఎలా ఉంటారు? పిలుస్తారు. అలాగే ఇప్పుడు కలవాలి అనుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఇప్పుడు 10,000 రిజిస్టర్ అయి అనుకున్నాము, అన్ని పార్టీలలో కలవచ్చు. నేను పార్టీ రిజిస్టర్డ్ పాస్, నాది రిజిస్టర్ అవుతూనే రికగ్నేషన్ రాదు కదా. రాజకీయ పార్టీ వెళ్ళొచ్చు. ఎవరైనా ఎనీ పర్సన్ కెన్ గో అండ్ మీట్. ఈవెన్ కామన్, ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు కామన్ ఓటర్ కూడా వెళ్ళి కలవచ్చు. దానికి కంప్లైంట్ చేయడానికి ఏముంది? సామాన్య పౌరుడు కూడా వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ రిసీవ్ చేసుకుంటారు, దాని మీద వెరిఫికేషన్ చేస్తారు, నిజమా కాదా తెలుస్తారు. తర్వాత వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి సరే, ఇప్పుడు రాజకీయ కోణంలో ఎవరెన్ని మాట్లాడినా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది దాని పనే చేస్తుంది. రూల్స్ ప్రకారం అది పోతుంది. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు లింక్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డు లింక్ చేస్తే డ్యూయల్ ఓటర్షిప్ అనేది పోతుంది. అలాగే మనకు ఇతర దేశాల నుంచి దొంగగా మన దేశానికి ప్రవేశించిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా బయటపడతారు. వాళ్ళకు ఓటు హక్కు లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన తర్వాత సుప్రీంకోర్టులో కేసేసారు. కేసేసి ఏం చేసింది, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆధార్ కార్డు లింక్ వద్దన్నాయి. ఏ రాజకీయ పార్టీ ఆధార్ లింక్ పెట్టమని ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాసిందో చూపించామనండి. కానీ పెట్టాలి కదా, పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు డ్యూయల్ ఓటింగ్ ని ఆపకపోతే ఎట్లా? భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలో, ఏ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలో పక్క దేశాల పక్క రాష్ట్రాల డిసైడ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఇష్యూ వచ్చిందని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు దొంగ ఓట్లు అని చెప్పి. బాబు దొంగ ఓట్లే అవుతాయా ఆధార్ కార్డు లింకప్ చేస్తే కనుక? ఇప్పుడు ఆధార్ కార్డు మనం లింకప్ చేస్తే ఆధార్ కార్డు ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో నీ ఓటరు అనేది మిగులుతుంది. మిగతా చోట్లంతా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. పైగా ఐరిస్ కూడా ఉంటది కాబట్టి ఈజీ కదా. రెండు డబుల్ ఆధార్ కార్డులు ఉండడానికి సంబంధించి ఛాయిస్ ఉండదు కదా, ఈజీ అయిపోతుంది కదా. ఎవరైనా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇప్పుడు ఏజ్ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటారు, ఓటర్ కార్డు ఎన్రోల్ చేసుకుంటారు. అవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఏమిటి మీరు
ఎలా మీరు కంపల్సరీ పెడతారు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫలాన్ని లింకప్ అని మీరు ఎందుకు పెట్టారు అంటే ఎలక్షన్ సుప్రీంకోర్టు ఎక్కడ స్టే ఇస్తుందో ఏమో అని ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే కంపల్సరీ అని మేము చెప్పము ఆప్షన్ అని పెట్టి అందుకని ఆప్షన్ అని వస్తుంది మనకు వెబ్సైట్ లోకి వెళ్ళినా కూడా లేదా డౌన్లోడ్ చేసుకున్నా కూడా వస్తుంది ఆప్షన్ అని వస్తుంది మనం పెట్టుకోవచ్చు ఆధార్ కార్డు లింకప్ చేసుకోవచ్చు చాలా మంది చేసుకున్నారు నేను కూడా అందువల్ల ఏంటంటే దీనికి ఏమైనా రాజకీయ పార్టీలు ముందుకొచ్చి అయ్యా బాబు ఆధార్ కార్డు లింకప్ చేసుకున్నాం మనము అని చెప్పి దాని మీద ప్రచారం చేసి ఇంటింటికి పోయి ఆధార్ లింక్ హెల్ప్ చేసి వీళ్ళు సహాయం చేసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇంటింటికి పోయి ఆధార్ కార్డు లింక్ చేపించి ఫోన్ పట్టుకొని వారం రోజులు అయిపోద్ది అంతా 1 మినిట్ ఎంత లింకప్ చేయకూడదు మీకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం కూడా పని చేయొచ్చు కదా మీకు కూడా వ్యవస్థ ఉంది కదా పోలీసు వారిగా మీ కమిటీలు ఉన్నాయి కదా చేయరా పని మీకు కూడా గెలవాలి దొంగ ఓట్లు కావాలి ఓహో పలానా విలేజ్ లో పలానా ఉప్ప లక్ష్మణ్ మనవాడే ఆ ఇంటి పేరు మీద ఒక 100 ఓట్లు క్రియేట్ చేద్దాము ఎక్కడ అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ లో అప్లోడ్ చేసేస్తున్నారు సార్ అది క్రైమ్ జరుగుతోంది సార్ నో డౌట్ దొంగ ఓట్లు లేకపోతే ఒకే డొమైన్ నుంచి కొన్ని వందల అప్లికేషన్స్ పెట్టడం అనేది కనపడుతోంది దాన్ని ఎవరు దాన్ని డినై చేసే పరిస్థితి లేదు బట్ ఎలా ఆపటం ఎలా పొలిటికల్ గా డిబేట్ చేసి వదిలేసి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని వదిలేస్తే ఏంటి ఉపయోగం ఆపడం అన్నది ముందు రాజకీయ పార్టీలు దేనికైనా నైతికంగా సిద్ధపడాలి అది జరుగుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది కోర్టులు పోతారు రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేస్తే కనుక మంచి పద్ధతి కదా దాన్ని చెయ్యరు రెండోది చట్టం రావాలి సుప్రీంకోర్టుకి దాన్ని ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టి బిల్లు చేసి చట్టం కూడా ఎందుకు బీజేపీ కూడా చేయటం లేదు వాళ్ళకు కూడా అవసరం లేమో దొంగ ఓట్లు కావాలని చేయాలి కదా చట్టం ఎందుకు చేయరు ఇప్పుడు అంటే ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందో అక్కడ మనం దొంగ ఓట్లను వేయించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశం అన్ని రాజకీయ పార్టీలు ఉందని నేనైతే ఆరోపణ చేస్తాను లేకపోతే ఎందుకు చిత్తశుద్ధి లేదు మీకు ఎందుకు మీరు ఆధార్ కార్డు లింకప్ చేయమని ప్రజలకు పిలుపు ఇవ్వరు మీరు ఇంటింటికి వెళ్ళి ఎందుకు పని చేయరు ఏ పార్టీ వాళ్ళైనా కూడా అడే బాబు నువ్వే నీ సెల్ ఫోన్ లోనే చేయొచ్చు నువ్వు వాళ్ళ సెల్ ఫోన్ లో చేయాలనుకోలేదు మ్యాండేట్ అవసరం లేదు ఆధార్ సుప్రీం కాదు అని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది కానీ అంటే ఈ దొంగ ఓట్లు లేకుండా చేయడానికి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కనీసం ఐరిస్ పెడితే నాకు తెలిసి స్టార్టింగ్ లో ఓటర్ ఐడి కార్డులు ఐరిస్ తోటే ఇచ్చేవాళ్ళు తర్వాత మళ్ళీ ఇప్పుడు చేంజ్ అయిపోయినట్టుంది కానీ స్టార్టింగ్ ఐరిస్ తోటే ఓటర్ ఐడి కార్డు తీసుకున్నాం మేము కూడా అంటే ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకుంటే వాళ్ళు ఎంక్వైరీకి రావాలి ఆ ఎంక్వైరీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటికి రాకుండా ఫోన్లు చేసి పలానా సెంటర్ లో మేము ఉన్నాము అంటే పోలింగ్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడికి మీరు రండి అని అక్కడికి పోతే ఏం చేస్తారు పలుకోడు ఉపయోగిస్తారు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు పలుకోడు ఉపయోగిస్తారు లేదు పార్టీ అక్కడ డామినేటింగ్ గా ఉంటే లేదా ఇప్పుడు ఎంప్లాయీసే కదా ప్రభుత్వ ఉద్యోగులే కదా ఆ పనులు టీచర్లు ఉద్యోగులే ఆ పని చేస్తారు అవన్నీ సో ఇక్కడ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం నేను ఇంకొక టాపిక్ తో వస్తాను మీ దగ్గరికి శ్రీనివాసరావు గారు గాది వెంకటేశ్వరరావు గారు